ఆరోగ్యకర ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతం పలికిన పార్టీ నేతలు, కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఈ కార్యక్రమంలో వేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడారు. ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మన పిల్లలందరూ బాగా తయారయ్యారు. ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏఐ శాసిస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక 20కి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. నేను అందుకే డాక్టర్స్ అందరూ మీరు ఇక్కడ ఉన్నారు. డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది. భవిష్యత్తులో ఒక హాస్పిటల్ దే కాదు సంపద. భాస్కర్ రావు కిమ్స్ లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా, ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది. డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, నా హాస్పిటల్ ఈ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు, నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు 100% పర్ఫెక్ట్ గా వస్తాయి. నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతి తొందరలోనే డేటా కింగ్ గా హెల్త్ లో భాస్కర్ రావు తయారు కాబోతున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒకసారి డేటా వచ్చిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే రియల్ టైం డేటా అన్ని ఐఓటీలు వచ్చేసాయి, వేరబుల్స్ వచ్చేసాయి. ఈ రోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీరు చూస్తే ఆపరేషన్ చేస్తా ఉంటే ఏఐ ద్వారా మీకు మొత్తం గైడ్ చేసే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ గా చేయి, ఇక్కడే ప్రేషన్ ఉంది, ఇక్కడ చేయాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితికి వస్తా ఉంది. దీని వల్ల ఏం జరుగుతుందని మీరు ఆలోచిస్తే ఈ డేటా, ఈ యొక్క గైడెన్స్ వల్ల మామూలు డాక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీ ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తున్నాడు. అలాంటి నాలెడ్జ్ వచ్చేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, డెడ్లీ కాంబినేషన్ టెక్నాలజీస్ అన్ని కూడా సౌండ్ గా వచ్చాయి. ఇంకొక పక్క నాలెడ్జ్ కూడా మెచ్యూరిటీ వచ్చింది, డేటా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. రియల్ టైం అప్లికేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎక్కడున్నా మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం రియల్ టైం లో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే భవిష్యత్తులో భారతీయులు నాకు ఏ మాత్రం మనం లేదు, అద్భుతాలు సృష్టించబోతున్నారని మరొక్కసారి ఈ సభలో మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం. నీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా, మీరు ఒక టెంపుల్ కు పోవాలన్నా, ఒక ఎంఆర్ఓ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలన్నా, ఒక సినిమాకు పోవాలన్నా, రేపు రాబోయే రోజుల్లో కిమ్స్ హాస్పిటల్ బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్ లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది, గవర్నమెంట్ ఆలోచిస్తున్నా, ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు, మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గ్యారప్ చేస్తున్నారో, గవర్నమెంట్ లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట చెప్పాను, నేను చేసే పని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్, నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ 2047. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం వస్తుంది, అప్పుడే ఆదాయం వస్తుంది. ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి బాధేస్తుంది, ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి 60 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఈ రోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా. చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్రత పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం. అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.